అడ్డుకుంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయింది ఫస్ట్ పాయింట్. లేదు అక్కడ ఇక్కడ అడ్డుకోనికి అసలు అధికారమే లేదు. నా ఇంటి ముందరికి వచ్చినందుకు ఉంటా నేను కేసు పెట్టాల్సి వస్తుంది. నా ఇంటికి వచ్చి నన్ను అడ్డుకున్నాను. మీకు ధర్నా చౌక్లో పర్మిషన్ ధర్నాకి ఇవ్వలేదు. అక్కడ ఎవరైనా ధర్నా చేస్తే అక్కడ కస్టడీలోకి తీసుకోవాలి. రోడ్డు మీద ఏడ కనిపిస్తాడా, ఇంట్లో ఏడుంటాడా, మేము అరెస్ట్ చేస్తామని లేకపోతే మేము అడ్డుకుంటామని, మేము ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తామని చేస్తే అది కుదిరదు. వేసినారు. మీరు ఎవరున్నారో మీ అధికారులకు చెప్పండి. ధర్నా చౌక్లో మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే అక్కడికి వచ్చినప్పుడు అక్కడ మీకు ఏం కావాలో అక్కడ చేసుకోండి. నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి అభ్యంతరం పెట్టడానికి మీకు ఎలాంటి హక్కు లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను సెక్రటేరియట్ పరిశీలిస్తానుకో పోతున్నాను. ఏంటి ప్రాబ్లం? ఆడ అమరవీరుల స్థూపం కడతలేడు 5 ఏళ్ళ నుంచి. 8 ఏళ్ళ నుంచి కాంట్రాక్టర్ ఇచ్చి లంచం తిన్నాడు, పని చేస్తలేడు. నేను అమరవీరుల నుంచి పరిశీలించాను. తెలంగాణ కోసం చచ్చిపోయిన పిల్లల్ని 8 ఏళ్ళు అయింది. ఆయన 9 నెలల పిల్లలు చచ్చిపోయారు. వాళ్ళ జ్ఞాపకార్థం కట్టాల్సిన అమరవీరుల స్థూపం 60 కోట్లతో ఇంకా పూర్తయింది. పరిశీలించడానికి మీరు మీ డీసీపీకి మీరు రిపోర్ట్ చేయాలి. ఏడు వెళ్తున్నా ఎడుకోవద్దు. నేను కేసీఆర్ సబార్డినేటివ్ కాదు. కేసీఆర్ ఎట్లనో నేను కూడా అట్లనే. మేము ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్. నా కాన్స్టిట్యున్సీ మొత్తం సగం హైదరాబాద్ ఉంది. 150 మంది కార్పొరేటర్లు ఉంటే 50 మంది కార్పొరేటర్లు నా పార్లమెంట్లో ఉంటుంది. నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళినప్పటి నుంచి నా కాన్స్టిట్యున్సీ కుక్కట్పల్లి నా పార్లమెంటే కదా. నేను నుంచి ఇడిపోతే నా పార్లమెంట్లో కూడా పోనీ. మీరు ఎట్లా డిసైడ్ అవుతారు? ముందే నేను ధర్నా చౌక్ పోతున్నా, నన్ను ముందే అరెస్ట్ చేయాలని చెప్పి ఎవరు చెప్పిండ్రు మీకు? మీకు మీరు అనుమతి అడిగిందేడా, అనుమతి ఇవ్వందేడా? మా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళడానికి కూడా మిమ్మల్ని అనుమతి అడిగిందా? నేను దాన్ని తిరస్కరించిందా? ఇప్పుడు మేము మిమ్మల్ని, మా పార్టీ మిమ్మల్ని ఏడు అనుమతి అడిగింది? ధర్నా చౌక్లో ధర్నా చేస్తామని అనుమతి అడిగింది. ఆ అనుమతిని మీరు రిజెక్ట్ చేశారు. ఒకవేళ మీరు రిజెక్ట్ చేసిన ధర్నా చేస్తే అక్కడ మీరు అరెస్ట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి అక్కడ పోవడానికి రిస్ట్రిక్ట్ చేయడానికి మీకున్న అధికారం ఉంది. మీరు ఏ సెక్షన్ ప్రకారం ఏ అధికారం ప్రకారం నన్ను అరెస్ట్ చేస్తూ నేను ఎంపీని అంటే ఎంపీ నా డ్యూటీ నేను చేయడానికి లేదా, డిశ్చార్జ్ చేయడానికి లేదా? ఇప్పుడు నీ డ్యూటీని అడ్డుకున్నాను అనుకో, నీ పోలీస్ స్టేషన్కి వచ్చి మిమ్మల్ని ఆ కుర్చీలో కూర్చోకుండా అభ్యంతరం పెట్టింది అనుకో, ఇప్పుడు నా డ్యూటీని చేయకుండా మీరే నా ఇంటి ఎదురుగా బండి పెట్టారు. ఫస్ట్ బండిని కట్ట పెడతారు. అంటే మీకు చెప్పే అధికారి కానీ మీరు కూడా అధికారి. మీరు ఏ రూల్ ప్రకారం నన్ను ఆపుతున్నారో చెప్పండి. ఇప్పుడు మీరే చెప్తున్నారు మరి ధృవాబే కదా నువ్వు ఇంతమంది పోలీసులను పెట్టుకొని ఇదంతా పెట్టుకొని నా ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ గుంజుకొడుకుతున్నావు. నా విజిటర్స్ని గుంజుకోపోతే నీకెవరు అధికారం ఇచ్చారు? ఇప్పుడు విజయారెడ్డి గారిని గుంజుకోపోయినావు. ఆమె కార్పొరేటరు, లోకల్ కార్పొరేటరు. ఆమె సమస్య చెప్పడానికి వచ్చింది. నువ్వు ఎట్లా అరెస్ట్ చేస్తావు? నా ఇంటికి వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేసే అధికారం నీకెవరు ఇచ్చారు? ఇప్పుడు ఆమె ధర్నా చౌక్లు ఉందంటే నువ్వు అరెస్ట్ చేయి, నేను ఒప్పుకుంటా. ఆడతా అనుమతి లేని ధర్నా చేస్తుంది కాబట్టి నేను అరెస్ట్ చేసిన అని చెప్పి నా ఇంటికి వచ్చే విజిటర్స్ని అరెస్ట్ చేసే అధికారం నీకెవరు ఇచ్చారు? ఇల్లీగల్ డిటైన్స్ నీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చా? మరి ఎట్లా? నువ్వు ఫస్ట్ ఆమె ఫస్ట్ ఆమె నా ఇంటికాడ తీసుకొచ్చాడు. 7 కేళ్ళు అయితే మీరు తీసుకొని పోయారో తీసుకొచ్చి విజయారెడ్డిని డిస్పెట్టండి. ఇది డిస్పెట్టినాక మీరు ఏమైనా ఉంటే మాట్లాడుండ్రి. ఇదేం దౌర్జన్యము నాకు అర్థమైతే లేదు. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు డ్యూటీ చేసిరు కదా, చేయలేదు? మీరు చేసిరు కదా, మీరే కదా మెయిన్ ఉన్న బంజారాహిల్స్ ఈ ఏరియా మొత్తం హోంమంత్రి గారి ఇంటికాడ కూడా చేసిరు కదా. హోంమంత్రి ఇంటి ప్రభుత్వం ఉన్నాడు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు హోంమంత్రి ఇంటి ముందలు కూడా ధర్నా చేసింది కదా. ధర్నాలు చేయకుండానే తెలంగాణ వచ్చిందా? కొన్ని సర్పంచులకు ఎంత బాకీ ఉందో తెలుసా మీకు? 35,000 కోట్లు. 15th ఫైనాన్స్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఖాతాలు వేయంగానే 35,000 కోట్లు సర్పంచుల ఖాతాలు ఉండాల్సినట్టు ప్రభుత్వం విడ్రా చేసుకుంది. దొంగతనం చేసి దాని మీద పెట్టుర్రి. అరేంజ్ చేయాల్సిన వాళ్ళని మమ్మల్ని అరేంజ్ చేసేది. బండి తీయండి.
Hey,